ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఇష్టం లేదా చెప్ప, వందనాలు అంటున్నాను. సో ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ ఆంటీకి, పాస్టర్ అంకుల్కి, సంఘస్థులకి వందనాలు. ఈ యొక్క యాక్చువల్లీ అసలు నేను చెప్పేదానికి కూడా అవకాశం లేదు. సో ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినందుకు తండ్రికి కూడా వందనాలు. ఈరోజు అందరూ వచ్చినందుకు కూడా మీ అందరికీ వందనాలు. అవకాశం లేకపోయినా కూడా వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. సో ఈరోజు 7 మాటల్లో, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా. సో గుడ్ ఫ్రైడే అంటే ఎంతో ప్రాముఖ్యమైన దినం మనకి. బట్ అందరికీ తెలియదు గుడ్ ఫ్రైడే అంటే ఒక ఫెస్టివల్ అనుకుంటున్నారు. ఈరోజు మార్నింగ్ కూడా హ్యాపీ గుడ్ ఫ్రైడే అని అంటున్నారు నాతోటి. బట్ ఈరోజు ఎంతో దేవుడు మన కోసం సిలువలో పొందిన త్యాగాలను బట్టి మనం ఈరోజు 7 మాటలు మాట్లాడుకుంటున్నాము. మొదటి మాట నాకు ఇచ్చారు మాట్లాడమని, బట్ ఏమైనా తప్పు మాట్లాడితే ఏమనుకోవద్దు. సో లూకా సువార్త 23:34. యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు తండ్రిని ప్రార్థిస్తారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఎందుకు ఆ మాట అంటారో తెలుసా? ఎందుకు తండ్రిని అడిగారో తెలుసా? యేసుక్రీస్తు వారు సిలువలో నిజంగా వారు ఏం చేయుచున్నారో తెలియదు అని తండ్రిని ఎంతగానో ఈడ్చుకు వెళ్ళి రాళ్ళతో కొట్టి ముళ్ళ కిరీటం వేసి సిలువలో ఆయనని బలించారు. రాత్రి నుండి అతను ఎంతగానో, యేసుక్రీస్తు వారిని ఎంతగానో శ్రమ పెట్టారు. అయినా అతను ఇంత కూడా కోపపడకుండా, యేసుక్రీస్తు వారు కోపం తెచ్చుకోకుండా ఆ నొప్పిని భరిస్తూ, ఆ త్యాగం పొందుతూ కూడా తన తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని ఎంత గొప్ప మాట ప్రార్థిస్తారో తెలుసా? సో మనకైతే అట్లాంటి మనసు రాదు. మనల్ని ఎవరు నొప్పించినా కానీ, బాధించినా కానీ మనం వీళ్ళని క్షమించాలి అనే మనస్తత్వం మనకి ఉండదు. సో మనం కూడా దేవుని పోలి జీవించాలి అండి. ఎందుకంటే క్షమాపణ అనేది ఎంతో గొప్ప విషయం. మనం ఎవరిని క్షమించకపోయినా కూడా అది ఒక పాపం కిందనే. సో ప్రతి ఒక్కరిని క్షమించే అంత మనసు మనం కూడా తెచ్చుకోవాలి. అంత నొప్పిని అతను భరిస్తూ కూడా వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించమని ఎంత గొప్పగానో అతను ప్రార్థిస్తూ ఉంటారు తండ్రిని. క్షమాపణ అనేది ఎంతో గొప్ప విషయం అండి. అది అందరికీ ఆ మనసు రాదు, క్షమించాలి అనేసి ఆ మనసు ఎవరికి రాదు. అట్టి మనసు మనకి అందరికీ ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క మాట దేవుడు నాకు ఇచ్చినందుకు అందరికీ వందనాలు. మీరందరూ విన్నందుకు వందనాలు. థ్యాంక్ యూ. అందరూ సపోర్ట్ కొడతాం. ఫస్ట్ కదా, ఫస్ట్ సారి చెప్పడమే చాలా, అందులో ఈ సంవత్సరమే బాప్తిజం మొన్ననే తీసుకుంది. చక్కగా మనము దేవుడు ఎలాగ మనల్ని క్షమిస్తున్నాడో మనం కూడా అలాగా క్షమించాలని చక్కగా క్షమించడం అనేది అది చాలా కష్టంతో కూడినది. కాబట్టి క్షమించే మనసు అది అందరికీ ఉండదు, కానీ యేసయ్య క్షమించాడు. కాబట్టి చక్కగా మొదటిసారి అయినప్పటికీ దేవునికి స్తోత్రం. మొదటి మాట చెప్పింది కాబట్టి సిస్టర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రెండో మాట మనం చదువుకుందాం. రెండో మాట ఈ సమయంలో ఇంకొకరు చదువుదాం. వాక్య పఠనం కుమార్ ఉన్నాడా? కుమార్ ఈ సమయంలో వాక్యం చదువుతాడు. దీని కొరకు ప్రార్థన చేద్దాం. విక్టోరియా ప్రార్థన చేయమా? ప్రార్థన చేద్దాం. చెయ్యి. అక్కడే మైక్ని చూడమా అమ్మ, అది యూట్యూబ్లోకి వెళ్ళి థ్యాంక్ యూ జీసస్. తండ్రి వందనాలు తండ్రి. ఈ గుడ్ ఫ్రైడే రోజు తను మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. స్తోత్రములు దేవా. అయ్యా మీ సన్నిధికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. గుడ్ అంటే మంచి కృప తండ్రి, మంచి కోసమే తండ్రి మేము మరణించి కృప తండ్రి. అయ్యా మా కోసం అయ్యా తను మరణించావు దేవా, నీకు వందనాలు తండ్రి. స్తోత్రం దేవా. అందరి కోసం మరణించావు తండ్రి. స్తోత్రములు దేవా. అయ్యా వందనాలు తండ్రి. అయ్యా తండ్రి నువ్వు ఎలా క్షమించావు తండ్రి, మేము కూడా ఒకరొకరు క్షమిస్తూ ప్రేమిస్తూ బతకమని చెప్పిన దేవా, నీకు వందనాలు తండ్రి. స్తోత్రం దేవా. నీకే మహిమగంట చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన విక్టోరియా పట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట చదువుకుందాం.
ఆ, దేవుని యొక్క వాక్య భాగంలో లూకాసు వార్త 2వ మాట సిద్ధపడండి. ఆ, ఎవరంటే గ్రేస్ బదులు 2వ మాట వేరే వాళ్ళకి ఇచ్చాను, నేను సారాకి ఇచ్చాను. అమ్మ రమ్మ, వాక్యం చదివేవారు ఇంకొకరు చదువుదాం. కుమార్ రమ్మ. ఈ సమయంలో కుమార్ చదువుతాడు. సారా సిస్టరు అమ్మాయి 2వ కీర్తన చెప్తుంది, ఆ 2వ మాట. దేవుడికి స్తోత్రము. ఇది 2వ మాటగా చెప్తున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము, పేజీ నెంబర్ 77. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదాసిలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదాసులై ఉందు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఇది దేవుడి వాక్యం. కుమారుని బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మా ఇంట్లో ఎవరు చెప్పకూడదు అనుకొని మేము ఒక నిర్ణయం చేసుకున్నాం, అందరి సంఘాలకే ఇవ్వాలి అని అనుకున్నాను. అందులో సారా సిస్టర్, ఈ అమ్మాయి కూడా మన దగ్గరికి వస్తూ ఉంది. 2వ మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు గాడ్. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. నేను ఏదైనా తప్పులు చెప్తే క్షమించింది. నేను దేవుడు శిలువలో పలికిన 2వ మాట చెప్తున్నాను. అంటే అక్కడ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు దగ్గర పక్కన 2 దొంగలు సిలువ వేయబడతారు. అయితే ఫస్ట్ దొంగ యేసయ్యని దూషిస్తాడు. వెంటనే 2వ దొంగ ఏమంటాడంటే, మనకైతే ఈ శిక్ష న్యాయమే కానీ యేసయ్య ఏ తప్పు చేయలేదు కదా అని చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దొంగ తప్పును ఒప్పుకొని అంగీకరిస్తాడు. అప్పుడు దేవుడితో ఆ దొంగ ఏం చెప్తాడంటే, దేవా, మీరు నన్ను కూడా పరదేశంలో ఉన్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేస్తాడు. పశ్చాత్తాపడతారు. మనం కూడా ఏ సిచ్యువేషన్లో అయినా సరే, లాస్ట్ సమయంలో అయినా సరే, దేవుడిని మనం అడిగి మనం ఒప్పుకొని మనం విడిచిపెడితే దేవుడు మనతో ఉంటాడు. విశ్వాసం యొక్క గొప్పతనం. దొంగ యేసుని చూసి, యేసు నీవు నా రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని వేడుకున్నాడు. యేసు కష్టాల్లో అప్పుడు సిలువ వేయబడే సమయంలో కూడా ఆయన ఒక రాజు అని, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఆ దొంగని నమ్మాడు. అతని విశ్వాసాన్ని బట్టి యేసు వెంటనే స్పందించాడు. ఏమని స్పందించాడు అంటే, నీవు నేడు అంటే ఈరోజే నాతో పరదేశంలో ఉండు అని చెప్పాడు. అతనికి నిశ్చయముగా చెప్పాడు యేసయ్య. ఏమని చెప్పాడంటే, నిశ్చయముగా నీవు నాతో ఉన్నావని చెప్పడం ద్వారా అతనికి బలమైన అష్యూరెన్స్ అంటే ఒక భరోసా ఇచ్చాడు. మనిషి ఎన్ని పాపాలు చేసినా చివరి క్షణంలో దేవుని వైపు తిరిగి క్షమాపణ కోరితే దేవుడు ఖచ్చితంగా చేరదీస్తాడు, నిరీక్షణను కలిగిస్తాడు. ప్రియమైన వారులారా, ఆ దొంగ తన జీవితాంతం పాపాలు చేసి చివరి క్షణంలో పశ్చాత్తాపపడి యేసుని వేడుకోగానే రక్షణ పొందాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఎంతటి పాపినైనా క్షమించి తనతో ఉంచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మనం కూడా మన తప్పులను ఒప్పుకొని ఆయన వైపు తిరిగితే ఆ పరదేశం మనకు కూడా లభిస్తుంది. ఈ చిన్ని మాటలు దేవుడు మన వినికిల్లో దీవించబడను గాక. మొదటిసారిగా వీళ్ళకి ఇచ్చిన అవకాశం మా గ్రేస్కి ఇవ్వకుండా ఆ అమ్మాయికి, వాళ్ళు కూడా మన మందిరానికి వస్తున్నారు కాబట్టి వారికి అవకాశం ఇవ్వబడింది. చక్కగా వివరించిన మాటలు బట్టి దేవునికి వందనాలు. అమ్మాయికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. 3వ మాట
అయి దీనికి ఒక ప్రార్థన చేద్దాం, ఒకరు ప్రార్థన చేద్దాం. చిన్నమ్మక్క ఈ సమయంలో ప్రార్థన చేస్తుంది. అందరు కళ్ళు మూసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి 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 స్తోత్రం తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారినికి స్తుతులు స్తోత్రాలు, వేలాది వందనాలు యేసయ్యా. దేవానికి స్తుతి స్తోత్రం తండ్రి. నాయన అయ్యా, 7 సిలువలో మాట్లాడిన 7 మాటలలో రెండో మాటకు ప్రభు నాయన తండ్రి, నీవు నిశ్చయంగా నాతో పరదేశివై ఉంటావని ప్రభు సెలవిచ్చినప్పుడు కూడా ప్రభు ఎంతో మంది కూడా తండ్రి దేవునికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలోకి పరవాసులైతామని ప్రభు ఈ లోకములో మేము యాత్రికులమై ఉన్నామయ్యా. అయ్యా, నిన్ను విశ్వసించిన వారు, నిన్ను వెంబడించిన వారు, నీ మార్గం నడుచుకున్న వారు ప్రభ, నీతో సహవాసం చేసేవారు ప్రభ, నీతో చేరి ఉంటారని ప్రభు నేను ఈ లోకంలో మేమందరం నమ్ముచున్నామేసయ్యా. అయ్యా, చివరి క్షణంలో కూడా నీ తట్టు తిరిగినట్లుగా ప్రభ, మేము వేడుకున్నట్లుగా మాకు సహాయం దయచేయండి అయ్యా. పశ్చాత్తాప హృదయంతో వేడుకుంటున్నాం తాను. మేము తెలియజేసిన అపరాధముల, దోషముల, పాపలు క్షమించి నీ రాజ్యం చేర్చుకోమని చిన్న ప్రార్థనని పాదాలు సమర్పించుకుంటూ అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో 3వ మాట మనం చదువుకుందాం. 3వ మాట జాన్సన్ బాబు లేడు కాబట్టి ఇంకొకరు చదువుదాం. ఈ సమయంలో జాని చదువుద్ది ఈ వాక్యం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు. యోహాను సువార్త 19, 26, 27. దేవుని నామానికి స్తోత్రాలు. 7వ మాటలో 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. మూడో మాట సిస్టర్ రూతు అని మనం బాప్తిస్త నామకరణ చేసిన అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళంతా హిందువులే, కానీ ప్రభును అమ్మాయి ఒకటే ప్రభును రక్షణలో పొందుకుంది. మొదటిసారిగా మనకి 2-3 నెలల నుంచి వస్తూ ఉంది. చెప్పిన వెంటనే అమ్మాయి కూడా నేను చెప్తాను అంకుల్ అన్నది. కాబట్టి 3వ మాట రూతు. అంత ముందుకు అమ్మాయి పేరు శ్రావణి ఉండే, తర్వాత రూతుగా మార్చాము. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ దేవుడికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. యెహోవా 19వ అధ్యాయంలో 26, 27 యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలబడడం చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుణ్ణి చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దీనికన్నా ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మా ఊర్లో ఒక ముస్లామే, ఆమె ఫస్ట్ నుంచి క్రిస్టియన్. తనకి 4 కూతుర్లు. ఫస్ట్ 4 కూతురుతో ఎవరు మాట్లాడాలన్నా ఆ ఊర్లో చాలా భయపడేవాళ్ళు, గొడవకి వెళ్ళాలన్నా భయపడేవాళ్ళు. ఆమె ముస్లాం అయిన తర్వాత ఆమె పనులు ఆమె చేసుకొని మంచంలో పడిన సిచ్యువేషన్ అది. ఏ కూతురు చూడలేదు ఆమెని. ఒక కూతురు తీసుకెళ్ళింది, 3వ కూతురు తీసుకెళ్ళి ఇల్లు రాపిచ్చేసుకుంది. ఆమె పేరు మీద రాపించుకొని ఒక 10 రోజులు బాగా చూసుకొని, తర్వాత ఆమెను ఒక చీకటి గదిలో వేసింది. మొత్తం ఎలా అంటే, ఆమెకి పేలు ఎక్కువైనా గుండు చేపించి చీకటి గదిలో వేసింది ఆమెని. ఆమె ఏడవడం, అందరికీ ఫోన్ చేయడం, ఏ కూతురు పట్టించుకోలేదు ఆమెని, ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరికి వాళ్ళ పెద్ద కూతురు వెళ్ళి ఆమెను చూసి ఆమె ఏడ్చింది, చిన్నపిల్లలా, నన్ను తీసుకెళ్ళమ్మా అని. పెద్ద కూతురు తీసుకెళ్ళిన ఒక 10 రోజులకి వాళ్ళ ఇంట్లో మేకలు చచ్చిపోతున్నాయంట. తన భర్త ఏమన్నాడు, మీ అమ్మ రావడం వల్ల మేకలన్నీ చచ్చిపోతున్నాయి, మీ అమ్మని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి రండి అని చెప్పిండ్రు. ఈమె ఏం చేసింది, మేకలే ఎక్కువ అనుకొని పోయి తన తల్లిని పాడుబడిన ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చింది. వీళ్ళందరూ మాట్లాడుకొని వాళ్ళని రోజుకి ఈ పూటకి అన్నం తీసుకెళ్ళడానికి ఒక మనిషిని పెట్టారు. అయితే అలానే ఉంది, ఆమె హెల్త్ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మళ్ళీ కొన్ని రోజులకి వాళ్ళ చిన్న కూతురు, 3వ కూతురు వచ్చి ఆమెను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఆమె లేయలేని సిచ్యువేషన్, మంచంలో పనుకుంది కాబట్టి వాష్రూమ్ కూడా వెళ్ళలేదు కదా, వెళ్ళలేని సిచ్యువేషన్. ఆమె ఇంట్లో వాష్రూమ్ వెళ్ళిందని ఎట్లా అంటే ఆమెని మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళింది బస్ స్టాండ్ వరకు, బస్ ఎక్కడానికి.
అక్కడికి తీసుకెళ్ళి బస్ ఎక్కించింది. అక్కడ వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసేళ్ళకి తీసుకెళ్ళిరామని ఇంట్లో వదిలిపెట్టారు. తర్వాతకి సెకండ్ కూతురు వెళ్ళి నార్మల్గా, అమ్మ నువ్వు ఇలా చేసినవు, నీ మూడో కూతురికి ఇల్లు రాసిచ్చేసినావు, మాకేమి ఇచ్చినవు అంటే ఆమె ఏమన్నదంటే, అమ్మ నేను తెలియక చేసిన, నేను ఏది అనుకొని చేయలేదు, నేను తెలియక చేసిన, నన్ను ఇంటికి తీసుకెళ్ళని చాలా ఏడ్చింది. పట్టించుకోలే, ఎవ్వరూ పట్టించుకోలే. ఫోన్లో అయితే చేసేవాళ్ళు దేనికి, ఇంటి కోసం, ఇల్లు రాసిస్తుంది కదా, ఇంటి కోసం చేసేవాళ్ళు. చేసి ఒకరోజు ఫోన్ లిఫ్ట్ చేయలే ఆమె. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేలేకి వెళ్ళిరు, మాకు తెలిసిన వాళ్ళని పంపించలేక వెళ్ళిరు. చూసేలేక ఆమె చనిపోయింది. ఆమె ఒంటి మీద గాయాలు కూడా ఉన్నాయి, కొట్టితే చనిపోయిందో ఏమో తెలియదు. లాస్ట్కి 4 కూతుర్లు వెళ్ళి ఏడ్చిరు. అందులో ఏ ఉపయోగం లేదు. అది ఎవరంటే మా అమ్మమ్మనే. నేను మా ఫ్యామిలీని చూసి నేర్చుకుంది ఏంటంటే, పిల్లలు ఎలా ఉండకూడదు అని నేను నేర్చుకున్నా. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఏడ్చి అమ్మ అమ్మ అని గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చి అంటే, నీకు అసలు ఆమెను తలుచుకునే అర్హత కూడా లేదు. బతుకున్నప్పుడు చూడను, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎలా తలుచుకుంటావు? ఎవరు తలుచుకోలేరు. ఇప్పుడు ఏ పిల్లలైనా సరే తల్లిదండ్రుల ఆస్తుల కోసం, పింఛన్ కోసం చూసుకుంటే ఇంకా అంతే లైఫ్. ఇప్పుడు మా ఫ్యామిలీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందంటే, ప్రతి ఒక్కరు తల్లి లేనప్పుడు ఎలా ఉన్నారో, తల్లి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళకి తెలిసొచ్చింది. అందుకని మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తాం, స్టెప్ బై స్టెప్ వెళ్తాం. లాస్ట్ స్టెప్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఫస్ట్కే వచ్చి పడతాం. అలా ఉండకూడదు. దేవుడి విషయంలో కూడా నువ్వు అన్నీ మంచి చేసి చివరికి నీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేలాకి ఫెయిల్ అయితే దేవుడు కూడా అంగీకరించాడు. దేవుడు అన్నాడు ఎలా అంటే, నువ్వు నీ తల్లిదండ్రులను బాగా చూసుకో, నీకు ఆయుష్ పెంచుతా అన్నాడు. తల్లిదండ్రులను పెంచితేనే కాదు, వాళ్ళని బాగా చూసుకోవాలి. వాళ్ళు కూడా మిమ్మల్ని ఒకప్పుడు బాగానే చూసుకొని ఉంటారు. ఇంత వాళ్ళయ్యి ఇంత జాబులు ఇవన్నీ చేస్తున్నారంటే అన్నీ వాళ్ళు చేసినవే. అవి మర్చిపోయి వీళ్ళని మేము చూసుకోలేము, మా వల్ల కాదు అని అంటే ఇంకా మీ ఇష్టం. ఇంకా ఇన్ని రోజులు దేవుని ఆదరించి ప్రేమించిన మీరు పరలోకానికి వెళ్ళి దేవుడితో ఉండదలుచుకోకపోతే ఇంకా మీ ఇష్టం. అంతే. ప్రైజ్ ది లార్డ్. మంచి ఎగ్జాంపుల్. ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఎవరైనా ఇస్తే దేవునికి స్తోత్రం. వాక్యానికి, ఆ పాయింట్కి అలాగే మంచి ఎగ్జాంపుల్ ఇచ్చింది కదా. తల్లిని యేసు ప్రభు వారు చనిపోయే ముందు ఆ తల్లిని ఎవరికి అప్పచెప్పాడు చెప్పండి? యోహానుకి బాధ్యతను అప్పచెప్పి వెళ్తున్నాడు. అలాగే మన తల్లిదండ్రులను చూసుకోకపోతే బైబిల్ అంటుంది, నీకు ఆయుష్ పెరగాలన్నా, ఆరోగ్యం పెరగాలన్నా తల్లిదండ్రులు ఎలాంటి వారైనా పర్వాలేదు, వాళ్ళని ప్రేమిస్తే నీకు ఆయుష్ ఆరోగ్యం పెరిగిద్ది. ఈ భూమి మీద నీకు ఆయుష్ ఆరోగ్యం పెరగడం ఒకటే కారణం ఏంటంటే, ఏ పెరిగి చెప్పండి? అమ్మాయి చెప్పింది, సాక్ష్యం చెప్పింది కదా, మంచి సాక్ష్యం చెప్పింది. తల్లిదండ్రులు చనిపోయాక తల్లి ఎంత ఏడిశారు, ఏం లాభం అప్పుడు? కాబట్టి ఈరోజు మన తల్లిదండ్రులు, వాళ్ళ అత్తగారే కావచ్చు, అమ్మ కావచ్చు, తర్వాత అదే సిచ్యువేషన్లో మనం కూడా వస్తాం. మేము ఒకప్పుడు యవనస్తులం, ఇప్పుడు ఈ వయసుకు వస్తుంది, ఇంకా ముందు పోతే మా మనవరాలు కూడా వచ్చింది. తర్వాత మేమేమవుతున్నాం, రోజు రోజుకి వయసు పెరుగుతుందో ఇంకా చిన్నవాళ్ళం అవుతున్నాం. కావట్లేం కదా. ఒకప్పుడు మా రాణి కూడా కోడలే, ఒకప్పుడు అమ్మ కూతురే, కానీ ఇప్పుడు ఆమె ఏమైంది, అమ్మమ్మ అయింది. ఇప్పుడు ఆ వయసుకు వచ్చాక మా పరిస్థితులు కూడా ఏది విత్తుతామో అదే కోస్తాం. కాబట్టి తల్లిని చూసుకోవాలని బాధ్యత పిల్లల మీద, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చూసుకోవాలని బాధ్యత. చక్కటి మంచిగా వివరణ ఇచ్చింది అమ్మాయి. దాన్ని బట్టి అందరూ మరొకసారి చప్పట్లు కొడదాం. 4వ మాట, ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. సునీత ప్రార్థన చేస్తుంది. అమ్మ మైక్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవా నీకే స్తోత్రం నాయన. తండ్రి యేసయ్య శిలువ పైన ఉండి కూడా నాయన నువ్వు తండ్రి యేసయ్య కొడుకుగా దేవా యేసయ్య నీ బాధ్యతను తల్లిని ఇంకొకరికి అప్పచెప్పి నాయన నీ బాధ్యతను నాయన నీ తర్వాతకి ఎవరిని చూడాలో నాయన శిష్యుల్లో దేవా యేసయ్య యోహాన్ని నమ్మి నాయన నీ తల్లిని అప్పగించి నాయన నీ బాధ్యతను నెరవేర్చిన గొప్ప దేవ నాయన. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా నాయన బాధ్యతగా ఉండుటకు మీ కృప చూపండి నాయన. వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. వాక్యం చదువుకుందాం. నాగస్త్రీ అమ్మ వాక్యం చదువుతుంది, రమ్మ. ఓకే. 4వ మాట, నేను దప్పికొనుచున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. అమ్మాయి చదివితే సామ్యూలు వాక్యం చెప్తాడు. అందరు బాగా టైం మెయింటైన్ చేస్తున్నారు ఈరోజు. అందరికీ వందనాలు. దేవుడు సిలువలో పలికిన 7 మాటల్లో 4వ మాట, మత్తయి వార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకి నా దేవా
నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఈ సమయంలో సామ్యుయేల్ బ్రదర్ వచ్చి ఈ వాక్యానికి వివరణిస్తారు. తర్వాత 5వ మాట కూడా సిద్ధపడండి. యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క సమయము చాలా అమూల్యమైనది. అందరికీ వందనం తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు సిలువలో పలికిన ఈ యొక్క 4వ మాట చూసినట్లయితే కీర్తనలు గ్రంథము 22:1. ఇక్కడ దావీదు భక్తుడు కొన్ని వందల సంవత్సరముల క్రితమే ప్రవచన రూపంలో చెప్పాడు, నా దేవా నా దేవా నన్నెలా విడనాడితివి. దావీదు కుమారుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్లో ప్రవచన రూపంలో చెప్పాడు. నిజంగా చూసినట్లయితే యేసు ప్రభు శిలువలో పలికిన ఆ యొక్క మొదటి మాట నుండి 7వ మాట వరకు యేసుక్రీస్తు మొదటి మాట ప్రార్థనతోనే ప్రారంభించాడు, చివరి మాట కూడా ప్రార్థనతోనే ముగించాడు. చూడండి, యేసుక్రీస్తు శిలువలో ప్రార్థనకు ఎంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నాడనంటే, ఇక్కడ చూసినట్లయితే యొక్క 4వ మాట చూద్దాం. 27వ అధ్యాయము మత్తయి 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ చూసినట్లయితే దేవుడికి మనుష్యునికి ఎడబాటు బంధం తెగిపోయింది. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని యేసుక్రీస్తు ఏ సందర్భం ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట? మానవుడు చేసిన పాపమే, ఆ యొక్క పాపం నిమిత్తం యేసుక్రీస్తు మానవుని రూపంలో మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. చూసినట్లయితే తండ్రి అయిన దేవుని కుమారుని చేయి విచుట ఎంత విచారకరము, ఎంతో వేదనతో మాట బాధపడుతూ అసలు తండ్రి యేసుక్రీస్తు తండ్రి చెయ్యిని విడవలేకపోతున్నాడు. మానవుడు చేసిన పాపం వలన తండ్రికి దేవునికి మానవునికి ఉన్న సంబంధము తెగిపోయింది. అందుకే ఈరోజు పాపము, అసూయ, కొట్లాటలు, పని చేసుకొని చెమటోడ్చి బతకాలి మనం. ఆ పాపం చేసినందువలన ఈరోజు మనము యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మనము ఆ యొక్క శ్రమలు అనుభవిస్తున్నాము. అందుకే దేవుడికి మనుషునికి ఉన్నంత సంబంధం తెగిపోయింది కనుక మధ్యవర్తిగా క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి మానవునికి దేవునికి సంబంధము తిరిగి మరల కలపడానికి ఈ మాట మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. అర్థమవుతుందండి? మానవుడు చేసిన పాపము, ఆదాము అవ్వ చూసినట్లయితే చూడండి, ఆదికాండము అదే 5వ అధ్యాయము ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయము 24. ఆదాము ఏదేను తోటలో ఆదాము అవను గురించి ఇక్కడ చెప్తున్నాడు. చదవండి ఒకసారి. 3:24 అక్క.
ఇక్కడ చూసినట్లయితే 3:24లో అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు, ఎవరిని వెళ్ళగొట్టాడు? దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వను ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆదాము యేసుక్రీస్తు దేవాది దేవునితో మంచి సంబంధం ఏర్పడింది. చల్లటి ఆ యొక్క స్థలములో మంచి బంధం ఏర్పరచుకొని మంచిగా ఉన్నాడు ఆయన. అలాంటి సమయంలో దేవునికి తెలియకుండా ఆదాము అవ్వ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆయన పాపం చేయడానికి పూనుకున్నాడు. ఇక్కడ చూసి మళ్ళీ 17వ వచనంలో చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇక్కడ చూడండి, అక్కడ ఆదామవ్వ చేసిన పాపమే ఈ దినము కూడా మనం శ్రమలు అనుభవిస్తున్నాం. దేవుడికి మానవునికి మధ్య పూర్తి సంబంధం తెగిపోయింది. పూర్తి సంబంధము తెగిపోవడం వల్లనే ఈ దినమున యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మధ్యవర్తిగా ఆ సంబంధాన్ని కూడా, మానవుని యొక్క సంబంధము తిరిగి దేవునితో సంబంధం కలపడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం శ్రమలు అనుభవించాడు. ఎందుకు అనుభవించాలండి శ్రమలు? కొరడా దెబ్బలతో కొట్టబడ్డాడు, చంపబడ్డాడు, హింసించబడ్డాడు, అసూయ అనేక విధాలుగా హింసపడ్డాడు ఆయన. పాలుగారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడివీధిలో నిలిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నిలిపాయి, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలకలేదాయే ప్రేమ. కొడుతున్నా సరే నోరు తెరవలేదు, హింసిస్తున్నా నోరు తెరవలేదు, బదులు పలకలేదు. ఎందుకు? ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చాడు. తిరిగి మనుష్యునికి దేవునికి ఉన్న సంబంధాన్ని కలపడానికి, ఆ ఎడబాడు ఏదైతే తెగిపోయిందో దాన్ని కలపడానికి ఈ లోకానికి వచ్చి సిలువలో పలుకుతున్నాడు ఆ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. తండ్రితో అడుగుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఆ బాధకు తట్టుకోలేకపోతున్నాడు. ఆ కొరడ దెబ్బలతో కొట్టినప్పుడు బాధపడలేదు ఆయన, హింసపడ్డప్పుడు బాధపడలేదు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు బాధపడలేదు. కానీ ఎప్పుడైతే తండ్రి చేయి విడిచాడో ఆయన తట్టుకోలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు. తండ్రి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటున్నాడు. ఇక్కడ రెండు ఆదాముల గురించి మాట్లాడుతున్నాడు. మొదటి ఆదాము గురించి 1 కొరింథీ 15:45 వచనంలో అంటున్నాడు. ఇక్కడ 2 ఆదాముల గురించి. మొదటి ఆదాము ఎవరో తెలుసా? ఆది కాండంలో ఎవరి భూ సంబంధితమైన ఆదాము ఎవరైతే తప్పు చేశారో ఆ ఆదాము గురించి, మొదటి ఆదాము గురించి. అక్కడ ఆ పాపం చేయడం వలన మానవుని సంబంధం తెగిపోయింది దేవునితో. రెండవ ఆదాము ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ఈ లోకానికి ఆత్మ సంబంధం రీతిగా వచ్చి, మానవుని రీతిగా వచ్చి, సిలువలో రక్తమును కార్చి పాప క్షమాపణ నిమిత్తమై, నీ రక్షణ కోసమై, మన రక్షణ కోసమై, మన పాపముల నిమిత్తమై ఈ లోకానికి వచ్చి చనిపోయిన దేవుడు యేసుక్రీస్తుగా రెండవ ఆదాము వలె ఈ లోకానికి వచ్చి 4వ మాట రూపంలో మనకి ఆయన యొక్క దేవునికి ఉన్న సంబంధాన్ని కలపడానికి ఈ లోకానికి వస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి, అలాంటి యేసుక్రీస్తును మనము నిజంగా ఆ సంబంధాన్ని కలిగి మనం జీవించాలని ఈ దినమున నేను ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు చక్కగా దాన్ని వివరించాడు. ఎందుకు దేవుడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాట ఎందుకు విడిచిపెట్టాడంటే చెప్పండి. మనం దేవునికి దూరం అయిపోయిన మనల్ని చక్కగా ఆ మాట వివరించిన సామ్యూల్ బ్రదర్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరొక మాట ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మా వదిన ప్రార్థన చేస్తుంది. స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నాయన యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి.
దేవా నాయన యేసయ్య నీకు స్తోత్రం నాయన యేసయ్య. నా దేవా అని ప్రభువా యేసయ్య నన్ను ఎలా చేయి విడిచావని ప్రభువా నాయన యేసయ్య మీరు ఎలాగైతే బాధపడ్డారో ప్రభువా యేసయ్య నీకు వందనాలు ప్రభువా. తండ్రి చేయి విడిచినప్పుడు ప్రభువా నాయన యేసయ్య నీకు వందనాలు ప్రభువా. మేము కూడా ప్రభువా యేసయ్య నాయన నీ చేయి విడవక ప్రభువా యేసయ్య నీకు వందనాలు ప్రభువా నాయన యేసయ్య. నువ్వు మా చేయి విడవక ప్రభువా నిన్ను మేము హత్తుకొని ప్రభా జీవించగలిగే నీ గొప్ప కృప మాకు దయచేయండి దేవా. నిన్న యేసయ్య నన్ను విడవను ఎడబాయనని పలికిన దేవుడు నువ్వే ప్రభువా యేసయ్య నాయన నీకు వందనాలు ప్రభా. నిన్ను హత్తుకొని జీవిస్తూ ప్రభా నాయన యేసయ్య తుది వరకు ప్రభా నాయన నీతో పాటు ప్రభా కొనసాగే నీ కృపను అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన వాక్యం చదువుతారు. ఈ సమయంలో వచ్చి ఐదో మాట నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. మరొకరు చదువుతారా? యోహాను సువార్త 19:28 చదువు. సారీ సంధ్య అమ్మ రామ్. నాన్న నువ్వు చెప్తాను రామ సంధ్య అందరు ఫ్యామిలీగా లేదు నెక్స్ట్ ఇస్తాను టైం ఉంది. నేను సంధ్యను మర్చిపోయాను, సారీ. సంధ్య చదివిద్ది. అసలు ఫ్యామిలీగానే సమకూర్చాడు ఒక్కొక్కరిని. చదువుదాం చూడండి అమ్మ, చదువుమా. సరే, ఈ సమయంలో అజయ్ బ్రదర్ వచ్చి ఈ వాక్యాన్ని వివరణిస్తారు. అమ్మ సారీ అమ్మ, నేను నీ పేరు చెప్పలేకపోయాను. అందరికీ ప్రైజ్ లార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపామయుడ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈరోజు ప్రపంచమంతా శుభ శుక్రవారంగా జరుపుకుంటున్న ఈ దినంలో 7 మాటలో ప్రభా నాకు 5వ మాటను మీ చిత్త ప్రకారంగా దైవజనురాలు వారి మనసులో పెట్టి నాకు ఒక మాటనిచ్చినందుకు ప్రభా మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాల కృప చెల్లిస్తున్నా. మీరు కృప ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ నేను చెప్పబోయేటండి ఈ యొక్క 5వ మాటను ప్రభా మీరు నాకు ఆలోచనను, జ్ఞానము, తెలివిని దయచేసి వినుచున్న వీరు కూడా కొద్దిసేపు అయినా కూడా ఇక్కడ మనసు పెట్టి వినుట్లాగిన సహాయం దయచేయమని కోరుకుంటున్నాను. నాజరేయుడైన క్రీస్తు యేసు నామమున నీ పాదమున సమర్పించి వేడుకున్నాం తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు 5వ మాట నాకు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే JESUS జీసస్ ఉంటుంది ఏదైనా కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అన్ని మాటలలో దేవుడు ఫస్ట్ 4 మాటలలో ఇతరుల గురించి చెప్పాడు. 5వ మాట మాత్రం తన పర్సనల్ గురించి అడుగుతున్నాడు. ఏమని? నాకు దప్పిక కొనుచున్నది అని చెప్తున్నాడు. అంటే దేవుడికి ఆయన పర్సనల్ కోసం 3వ మాటలైనా 2వ మాటలైనా ఏదైనా ఏం చెప్పాడు? మీకు తల్లిని ఇస్తున్నాము, నువ్వు దొంగకి ఏం చెప్పాడు? పరదేశిలో ఉంటావని చెప్పాడు. కానీ 5వ మాటలో దేవుడు తన యొక్క పర్సనల్ డిజైన్ అడుగుతున్నాడు. సో దేవుడికి నిజంగానే దాహం వేసిందా అంటే మనం చూస్తే ఫస్ట్ ఏముంది? లేఖనం నెరవేర్చినట్లుంది. నిజంగానే బైబిల్లో లేఖనం నెరవేర్చిందా? అయితే రిఫరెన్స్ చెప్తాను. కీర్తనలు 22:15, కీర్తనలు 69:21. ఎవరన్నా చదవండి. యెషయా 50:6లో కూడా లేఖనంలో ఉంటాయి. ఏదన్నా ఒకటి చెప్పండి. కీర్తన 22:15, కీర్తనలో 22:1, 69 మాత్రం శ్రమలకు దావీదు రాశారు. కొన్ని 1000 సంవత్సరాల క్రితమే రాశారు. ఇది చదవండి. 69:21 కూడా ఒకసారి చదవండి. ఓకే. చిరకను తాగనిచ్చిరు, చేదును ఆహారం పెట్టారు. చిరకను పెట్టారా లేదా?
కంపల్సరీ పెట్టారు, అందరు సినిమాల్లో చూసే ఉంటారు. చిరకను పెట్టారు, కానీ చిరక లేఖనంలో నెరవేరాలని పెట్టారు. దేవుడు కూడా అనుమతించలేడు. చిరక తీసుకున్నాడా? తీసుకోలేడు. చిరక దేనికి సాదృశ్యం అంటే ఈ రోజులు అనస్థిషియా మత్తు అంటాం కదా, మత్తుకు సాదృశ్యము చిరక. అది తీసుకొని ఉంటే ఈరోజు చరిత్రకారులు కానీ అన్యులు కానీ అల్పవిశ్వాసులు కానీ ఏమని చెప్పేవారంటే ఆ పెయిన్ భరించడానికి దేవుడు చిరక తీసుకున్నాడు, చిరక తీసుకున్నందువలన భరించాడు, నొప్పి ఏం తెలియకుండానే చనిపోయాడు అన్నాడు. 3 గంటల కొద్ది నిమిషంలో చనిపోతాడని తెలిసిన వెంటనే దేవుడు 3 గంటలకు పస్కా గొర్రె పిల్ల కూడా వధించబడే సమయం అదే. కొన్ని క్షణాల ముందు మాత్రమే దేవుడు దప్పిగొనుచున్నానని చెప్పాడు. ఎందుకోసం అంటే అది జరగవలసి ఉన్నది కాబట్టి. ముఖ్యంగా దేవుడు నిజంగానే దప్పిగొని ఉంటే కొన్ని విషయాలు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు మోషే కొన్ని లక్షల మందిని, దాదాపుగా 20 లక్షల మందికి దాహము వేసిందని చెప్పినప్పుడు మోషే బండను కొట్టు అన్నప్పుడు బండను కొట్టినప్పుడు వారి యొక్క దాహం తీర్చారా? తీర్చలేరా? తీర్చబడింది. అదేవిధంగా సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఆమె యొక్క దాహం కూడా వస్తుంది. 7వ అధ్యాయంలో యోహాను సువార్తలో జీవజల నదులు నా నీరు తాగువారు జీవజల నదులు పారులని చెప్తారు. దేవుడి దగ్గర జీవజల నదులు ఉన్నప్పుడు తనకు దాహం ఎలా వేస్తుంది? ఇంకొకటి నెక్స్ట్, దేవుడు ఒకసారి సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు నిద్రపోయి ఉంటాడు. అప్పుడు అలలు తుఫాను రేగినప్పుడు దేవుడు సముద్రమును మిక్కిలి నిమ్మలం అయితే గద్దించినప్పుడు, అటువంటిప్పుడు దేవుడు నిజంగానే అనుకుంటే జస్ట్ ఒక సెకండ్లో సృష్టిని ప్రతిష్ఠి చేయగలిగిన దేవుడు అతని దాహం తీర్చుకోవాలనుకుంటే అక్కడ ఉన్న అన్యులైన ఎంతోమంది తన చావు కోసం ఎదురు చూస్తున్న వారు, శత్రువులు అందరూ ఉన్నారు. వారందరూ ఒక సెకండ్లో కన్ను మూపించగలడు, తన దాహాన్ని తీర్చుకొనగలడు. కానీ దేవుడు అక్కడ దాహం వేస్తుందంటే ఆత్మీయ స్వరూపుడు దేవుడు మనుష్య కుమారుడుగా ఉన్నాడు, అక్కడ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడా? దేవుడు సృష్టికర్త కదా, సృష్టికర్తకు దాహం వేసిందా? పరలోకంలో దాహం వేస్తుందా వేదా అనేది ప్రకటన 7:16. ఒక సెకండ్ అండి. ప్రకటన 7:16 ఎవరన్నా చదవండి. పరలోకంలో ఉన్న వారికే ఉండదు, పరలోకం సృష్టించిన దేవుడికి దాహం వేస్తుందా? సో అప్పుడు దేవుడు పరలోకంలో ఉన్నాడా? మనుష్య కుమారుడుగా ఉంటే మనుషులకు దాహం వేస్తుంది, అవునా కదా? ఇప్పుడు మన సమ్మర్ కొద్దిసేపు 1 గంట పొద్దున్న నుంచి ఇప్పుడు ఎప్పుడెప్పుడు 1 అయిపోతుందా 2 అయిపోతుందా అని మనం చాలామంది ఫాస్టింగ్స్లోనే వచ్చి ఉన్నారు. మనమే ఇప్పుడు వెళ్ళి జ్యూస్లో ఏవో ఒకటి తాగుతాం, తినేవాళ్ళు ఉంటారు. అటువంటిది దేవుడికి దాహం అవుతుందంటే మానవ రూపంలో ఉంటే దాహం అవుతుందా? ఎందుకంటే మార్నింగ్ 9 గంటల నుంచి 3 గంటల వరకు దాదాపు 6 గంటల నుంచి అతను రాత్రి గడిచిన దినము కూడా అతని కొరడాలతో హింసించారు. తన యొక్క మాంసం ముద్దలు బయటకు వచ్చేలాగున అతన్ని హింసించి దూషించారు, అవమానాలు భరించారు. అతని ముందు ఉన్న వాళ్ళందరూ కూడా కేవలము అతని చావు కోసం చూసిన వారే. కెఫా వాళ్ళు చాలామంది ఉన్నారు. అతను మంచి కోరుకునే వాళ్ళు సింగిల్ డిజిట్లో ఉండవచ్చు, 100లో ఉండవచ్చు. కానీ అనేక మంది మాత్రము దేవుని చచ్చిపోతే చూద్దామని అనుకున్న వారు మాత్రమే ఉంటారు. సో వారందరి ఒకవేళ దేవుడు చిరక తీసుకుంటే కూడా దేవుడు శ్రమతో పోవాలనుకుంటున్నాడు, శ్రమ అనుభవించి పోవాలనుకుంటున్నాడు. కానీ తను ఆ చిరక తీసుకొని ఆ విధంగా మనకు ఒక మెసేజ్ ఇస్తున్నాడు, ఒక మరణ వాంగ్మూలం ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా చనిపోయి ఆఖరి స్థానంలో ఏదన్నా కేసు విషయంలో ఏదైనా కూడా మరణ వాంగ్మూలం అనేది దాన్ని బట్టి జడ్జిమెంట్స్ కూడా పవర్ఫుల్ ఉంటాయి. దానికంటే విట్నెస్ అనేది ఏది ఉండదు. దాదాపు ఇక్కడ అందరు తెలిసిన వారే. మరణమాంగులం మనకు కూడా ఎవరైనా మన కళ్ళ ముందుగానే ఎవరైనా చనిపోయినప్పుడు మన చేతిలో చనిపోయిన వాళ్ళ ఆఖరి కోరిక ఏదైనా చెప్పిండ్రు అనుకో, మన అందరికి స్ప్రెడ్ చేస్తామా, స్ప్రెడ్ చేయమా? అది కనీసం కొంతగానో 90% ఫుల్ఫిల్ చేయడానికి చూస్తాం. అదేవిధంగా దేవుడు మనకు ఒక మెసేజ్ ఇస్తున్నాడు, నేను దప్పిగొనుచున్నాను అనేసి. అది ఆత్మీయ దప్పికనా ఏ దప్పిక అనేది చూద్దాం. ముఖ్యంగా ప్రపంచంలో 2 దాహాలు ఉంటాయి. ఒకటి ప్రపంచం సృష్టించిన దేవుడికి ఆత్మీయ దాహం ఉంటుంది. రెండోది ఈ లోకాన్ని నడిపించాలి, పరిపాలించి అందరినీ నరకాన్ని తీసుకోవాలనుకున్న సాతాను యొక్క దాహం, లోక దాహం. ఈ 2 దాహాలే ఉంటాయి. అందులో దేవుడు మనకు ఆత్మీయ దాహం కోసం అడుగుతున్నాడు. కానీ ఈ రోజులో లోకాశ, నేత్రాశ, శరీర డంబంలతోని ఈ సాతాను గాడు ప్రతి ఒక్కరిని మభ్యపెడుతున్నాడు. ముఖ్యంగా ఈ నవే డేస్లో ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరు
పిల్లలైనా పెద్దలైనా సోషల్ మీడియా దాహంతో, వాట్సాప్ దాహంతో, ఇన్స్టాగ్రామ్ దాహంతో, రీల్స్తోని ఇలాంటి దాహాలతోనే ఉంటున్నారు. కానీ ఎవరైనా బైబిల్ తరచి, నేనైనా అంతే, ఎవరైనా కూడా ఏదో ఒక వ్యసనానికి బానిసై ఉంటున్నాం. కానీ దేవుడి కోసం ఒకవేళ రీల్స్ చూస్తున్నా కూడా పొరపాటున ఏదైనా దేవుని వాక్యం కానీ సాంగ్ కానీ వస్తే ఒక సెకండ్ కూడా మనం ఇమ్మీడియట్లీ పైకి చేసేస్తాము. సో అటువంటి పరిస్థితిలో ఉంటున్నాము. ముఖ్యంగా దేవుడు ఏం చెప్పదలుచుకుంటున్నాడంటే ఇక్కడ మానవ దాహంలో మానవ దాహం అనేది ఒక ఆత్మీయ దాహం ఎవరికి ఉంటుందంటే, నిజమైన దాహము కేవలం పాస్టర్స్కి ఉంటుంది. మానవ దాహం ఎవరికి ఉంటుందంటే ధనికుడికి ఉంటుంది. వాడికి ఎందుకంటే ఇంకా డబ్బు సంపాదించాలని వాడు ప్రశాంతంగా నిద్రపోలేడు. పేదవాడికి ఏముంటుంది, నాకు అప్పులున్నా నేను డబ్బు సంపాదించాలి, ధనికుడు కావాలని వాడికి ఉంటుంది. కొంతమందికి అధికారం పిచ్చి ఉంటుంది, కొంతమందికి అది ఉంటుంది. ఈ రోజుల్లో నవడే చెప్పడానికి చాలా సిగ్గుచేటు. కానీ ప్రస్తుత భారతదేశంలో, పవిత్ర భారతదేశం అన్న రోజుల్లో ఈరోజు కల్పిట్ మొత్తము అపవిత్రమైన భారతదేశంగా సమాజానికి కూడా ప్రపంచానికి మనం ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఆడపిల్ల కామదాహం అనేది చాలా ఉంటుంది, డబ్బు దాహం ఉంటుంది. ఆడపిల్ల కనిపిస్తే చాలు, చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు జడ్జిమెంట్ దాహం, జడ్జిలలో అసలైన దాహం రావాలి, న్యాయం అనేది నిజమైన దాహం రావాలి. జడ్జిలు ఎవరైనా ఒక ఆడపిల్లకి ఏదైనా శిక్ష విధించినప్పుడు వెంటనే వాడికి అన్యాయంగా ఏదైతే వైరల్ చేస్తున్నారో దాన్ని వారికి పనిష్మెంట్, క్రూరమైన పనిష్మెంట్ ఇచ్చినప్పుడు జడ్జిమెంట్స్లో అటువంటి తెగింపు, ధైర్యం దేవుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా పర్సనల్ కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. అటువంటి శిక్షలు వేసినప్పుడు ఒక కొంత పర్సెంట్ అయినా కూడా అవి వైరల్ చేయాలి. అటువంటి శిక్షలు అనేవి ఎవరైతే మానవులు బాయ్స్ చేస్తున్నారో అటువంటివన్నీ కంపల్సరీ కొంచెమైనా కూడా ఆ పర్సెంటేజ్ను తగ్గించే వాళ్ళు అవుతారు. అటువంటి దాహము జడ్జిమెంట్స్లలో కూడా రావాలని నేను అడుగుచున్నాను. ముఖ్యంగా ఇంకొకటి, నిజంగా దేవుడి దాహం ఎవరన్నా తీర్చారా అంటే, ఒకటి టైంలో రిఫరెన్స్ ఏం చెప్పాను, జస్ట్ మామూలు చెప్పాను. ఒకటి సమరస్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ కన్వర్షన్ జస్ట్ దాహం అనే అడిగాడు, వాటర్ ఇవ్వన్నాడు. తర్వాత నువ్వు నీ భర్తను తీసుకురా అని చెప్పినప్పుడు ఒకటొకటి ఆమె ఫస్ట్ ప్రవక్త అనుకుంటుంది. తర్వాత ఆమె యొక్క చరిత్ర మొత్తం దేవుడు చెప్పినప్పుడు ఆయన దేవుడు నిజమైన లోకరక్షకుడు, మమ్మల్ని కాపాడడానికి వచ్చినాడని తెలుసుకొని తాను ఊరి మొత్తం ఒక కుండను వెంటనే విడిచి ఫిజికల్గా ఉన్న నీటి దాహాన్ని తీర్చుకోకుండా దేవుడు చెప్పిన మాటలతోని తను ఊరంతా పరిగెత్తుకొని వచ్చి ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి అక్కడ అందరూ దేవుని మాటలు, ఆమె చెప్పిన మాటలను బట్టి వస్తారు. కానీ దేవుడు చెప్పిన మాటలను బట్టి ఊరంతా ఎంతో సంతోషంగా దేవుని చూచామని ఆమె ద్వారా అనేసి ఒక వేశ్యాన కూడా ప్రపంచంలో ఈరోజు ఆమె గురించి చెప్తున్నారంటే కేవలం దేవుని యొక్క మాటలను తాను స్వీకరించింది. ఆ ఊరు అందరూ కూడా ఈమె మాటల ద్వారా కాదు, దేవుని మాటల ద్వారా మేము దేవుణ్ణి తెలుసుకున్నామని అప్పుడు దేవుడికి కొంత దాహము తీర్చింది. అది దాహం కావాలి, దేవుడికి హృదయం కావాలి. నా హృదయం పొల్యూట్ అయింది. మనం ఒక పర్సెంట్ కూడా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. ఆవగింజంత దేవునికి చోటు కూడా మన హృదయంలో ఇవ్వటం లేదు నవేడేస్ అనుకుంటున్నాను. చిన్న పిల్లలు కూడా చిన్న ఫోన్లలో చూస్తున్నారు, వాళ్ళకు గేమ్స్ ఇష్టము, పెద్దవాళ్ళకు రీల్స్ ఇష్టం, ఇలాంటి వాటిలోనే ఉంటున్నాం. కానీ మనము ఒకరం కూడా నిజంగా వాక్యానుసారంగా జీవించాలనుకుంటాం. ఒక్క ఆత్మ కోసము దేవుడు ఏం చేస్తాడంటే, ప్రతి ఒక్క ఆత్మ చేయి పట్టుకొని నరకపు అంచుల వరకు వెళుతున్నప్పుడు కూడా చేయి పట్టుకొని ప్లీజ్ కమ్ బ్యాక్ అని చెప్తాడు. కానీ చాలామంది వినను, ఐ డోంట్ కేర్ అన్నప్పుడు మాత్రమే దేవుడు బాధ తప్పుతారు, హృదయాలతో తన చేతిని వదిలేసి బాధపడతాడు. అంటే ఒక్క ఆత్మ కూడా దేవునికి ఎంతో ఇష్టం. మనం ఆత్మకు పరిశుద్ధ ఆత్మ పొందుకోలేము, రక్షణ పొందుకున్నాము, కానీ నిజంగా బైబిల్ ప్రకారం జీవిస్తున్నామా? లేదు. ఒక నిజమైన ఆత్మదాహం ఎవరికి ఉండండి? ఒక పాస్టర్కు. నిజమైన ఆత్మదాహం మాత్రం పాస్టర్కు ఉంటుంది. వాళ్ళకి ఆత్మల దాహం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళని లెక్కప్ప చెప్తారు. మనల్ని కూడా ఆస్తులు ఏం సంపాదించారు, అంతస్తులు ఇచ్చారు, కనీసం ఒక్క ఆత్మనైనా సంపాదించగలగాలని నేను కోరుకుంటున్నాను. అసలైన ఆస్తి అదే. మనకి ఇక్కడ పడే బంగారం కోసం, డైమండ్స్ కోసం కాదు. దేవుడు మనకు బంగారు వీధిలో ఎన్నో సమకూర్చి పెట్టాడు. మనం ఏమో చేయాల్సిన అవసరం లేదు. నిజాయితీగా మనం కరెక్ట్గా దేవునికి అనుకూలంగా మంచిగా జీవించామంటే ఆటోమేటిక్గా మన ప్రవర్తన, మన మాదిరిని బట్టి వేరే వాళ్ళు గమనిస్తారు. వాళ్ళు ఇంకొకరిని బట్టి అదే మౌటారు కదా. ఏదో ఒక రోజు మనకు దేవుడు చేసే అద్భుతాలను బట్టి వాళ్ళలో కూడా మార్పు అనేది తప్పకుండా వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా
ఈ రోజుల్లో పాస్టర్స్ కూడా ఏం చెప్తున్నారు అంటే దశమ భాగాల గురించి చెప్తున్నారు. ఈ సంఘస్థులు వేరే సంఘాలకు వెళ్తున్నారు, నా విశ్వాసి అక్కడ వెళ్ళారు అనేసి ఇలాంటి ఫైటింగ్స్ జరుగుతున్నాయి. నా సంఘంలో ఎంత మెంబర్స్ ఉన్నారు ఇలా అంటున్నారు. నిజమైన బోధ చెప్పటం లేదు, అసలు ఆత్మల గురించే చెప్పడం లేరు. ఎందుకు చెప్పారు అలా చెప్తే మరి రావట్లేదు అనుకుంటారు ఏమో తెలియదు. కానీ నిజంగా దేవుడు మాత్రం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కానీ అటువంటి దాహం మాత్రం ఎవరు కలిగి ఉండట్లేరు. దయచేసి అటువంటి పాస్టర్స్ కూడా లేవాలని మనము కోరుకోవాలి. ముఖ్యంగా మానవులో కూడా ఒక పరిచర్య చేశారు. ఏ విధంగా సమరశ్రీ చేశారో పరిచర్య చేసి దేవుడి దాహం తీర్చారు. మానవులలో కూడా అతను ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక మిషనరీ ఉన్నాడు. అతను ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు బెంగళూరుకు వచ్చుండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఎంతో ఆత్మదాహము, భారతదేశంలో రక్షణ ఇవ్వాలని. ఆ వ్యక్తి ఏం చేశాడు, ఓడలో తనకు రాని భాషను, బెంగాలీ అనే భాషను నేర్చుకొని 30 చాలా రోజులు నేర్చుకొని, ఆ బూడిద ఉంటుంది కదా, బూడిద పైన మ్యాప్స్ వేసేసుకొని అవన్నీ నేర్చుకొని ఇండియాకు వచ్చిన తర్వాత అనేక మంది 35 భాషలకు పైగా నేర్చుకొని మన బైబుల్ను 35 భాషలకు తర్జుమా చేశాడు. ద గ్రేట్ బిషప్ ఎవరంటే విలియం కేరీ గారు. ఆయన వచ్చి ఇండియాకు వచ్చి ఏం చేశారు, 35 భాషలు నేర్చుకున్నాడు. స్త్రీలు చదువుకోవాలని విద్యను తను సతీ సహగమనాన్ని ఆయన అరికట్టాడు. అదేవిధంగా ఆయన ఇంకా బ్యాంక్స్ చేశాడు, పోస్ట్ ఆఫీస్ చేశాడు, అండ్ న్యూస్ పేపర్ కూడా ఈరోజు చదువుకుంటున్నాం. ఇవన్నీ మనకు తర్జుమా అంటే న్యూస్ పేపర్స్ కూడా తను మాత్రమే చేశారు, విలియం కేరీ గారు. అతను కూడా అతనికి దేవుని పట్ల, భారతదేశం పట్ల ఆత్మల దాహం ఉంది కాబట్టి అతను ఆ విధంగా చేశాడు. అదేవిధంగా మనము ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నాము ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేనైనా మీరైనా ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నాము. దేవుడు ఏం అడగట్లేదు, మన హృదయాన్ని తను అడుగుతున్నాడు. కాబట్టి మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడు కొంత సమయాన్ని ఇచ్చేద్దాం, ప్రార్థన చేద్దామని సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే అనుకుంటాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత మనము సాతాను మాయలోనే పడిపోతున్నాము. ఇది అయితే నా విషయంలో జరుగుతుంది. మీ విషయం మీరు ఎంతమంది కరెక్ట్గా ఉన్నారో నాకు తెలియదు. ఓకే, ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి, అక్కగారికి, దేవుడికి, మీరు విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరం చప్పటకూడదాం. చివరికి ఒక మంచి పాయింట్ ఏంటిదంటే, సమరయ స్త్రీ ఆ ఊరు వారందరినీ కూడా యాడికి తీసుకొచ్చింది చెప్పండి? యాడికి తీసుకొచ్చింది? ఈ లోకంలో చాలా విలువైనది ఏంటి చెప్పాలన్నా? చాలా విలువైంది అన్నిటికన్నా. మనకున్న డబ్బు, ఆస్తి, సంపాదన కంటే కూడా చాలా విలువైంది ఒక ఆత్మ. చాలా విలువైంది. దేని కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడంటే ఒక ఉద్దేశం చెప్పండి. ఆత్మల రక్షణ కొరకే యేసయ్య ప్రాణం పెట్టాడు. నీ ద్వారా, నా ద్వారా, ముఖ్యంగా సేవకుడు చెప్పే మాటల కంటే కూడా విశ్వాసుల ద్వారా సంఘంలోకి అనేక ఆత్మలు వస్తారు. సమరయ స్త్రీ ద్వారానే ఊరంతా వచ్చింది. ఒక సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడిన ఒక్క ద్వారానే ఊరంతా కూడా ఎక్కడికి వచ్చింది? యేసయ్య దగ్గరకు వచ్చింది. మీ అందరి ద్వారా ఇంకో 2వ ఆరాధన కూడా ఇక్కడ చేయాలి, నేను ఆశపడుతున్నాను. నేను హల్లెలూయా. మీరు ఒక ఆరాధన ఇంతమంది వచ్చారు కదా, ఇంకొక ఆరాధన ఇంతమంది అయితే దేవునికి స్తోత్రం. అంతకన్నా నాకు సంతోషం ఏం లేదు. అదొక్కటి మీరు అందరూ చేయాలి. ఏ దాహం చెప్పండి? ఆత్మల దాహం. మరో ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. అమ్మాయి లావని ప్రార్థన చేస్తుంది, తర్వాత దేవి వాక్యం చదివి. స్తోత్రం కృపామేడ దయమేడ ప్రేమ కలిగిన నా తండ్రి, నీకు వందనాలు. ఏ యొక్క అవకాశం మీరు నాకు దయచేసినందుకు వందనాలు నా తండ్రి. నా తండ్రి, ఎంతో చక్కగా 5 మాటలు మేము ఆలకించి ఉన్నాం నా తండ్రి. నీ సిల్వలో పలికిన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవయ్యా నా తండ్రి. నీవు ఆత్మల దాహం గురించి చెప్పి ఉన్నావు నా తండ్రి. నా తండ్రి, ఆత్మీయ దాహం కాదే, ఆత్మల దాహం గురించి నువ్వు చెప్పి ఉన్నావు నా తండ్రి. నా తండ్రి, ఈరోజు మేము మా హృదయంలో ఆవగించేంత విశ్వాసం కూడా మాకు లేకపోయి ఉన్నదయ్యా నా తండ్రి. ఎంతోమంది ఆత్మలు మీ ముందు వచ్చినా కూడా మరలా దారి తప్పిపోవచ్చున్నావయ్యా నా తండ్రి. ఇంకా నా ఆత్మలు ఈ యొక్క సన్నిధులు నిలబడాలని నేను ఆశిస్తున్నానయ్యా నా తండ్రి. ఆవగించేంత విశ్వాసం నీకున్న చాలని చెప్పుచున్నావు నా తండ్రి. అటువంటి విశ్వాసం మీరు మాకు దయచేయండి అయ్యా నా తండ్రి. ఇంకా ఉన్న 2 మాటల ప్రకారం వాళ్ళని దీవించండి నా తండ్రి. వాళ్ళని జ్ఞాపకం ఉంచుకోండి నా తండ్రి. మిగిలిన 2 మాటల ప్రకారం మేము మా హృదయంలో నిలుపుకున్నటకు, వాటి ప్రకారం జీవించటకు నా తండ్రి, మిమ్మల్ని పోలి జీవించటకు మాకు సహాయం చేయండి అయ్యా నా తండ్రి. సిద్ధపడి ఉన్న వాక్యం ప్రకారం ముందుకెళ్ళుటకు, అంత సవ్యంగా జరుగుటకు మాకు సహాయం చేయండి నా తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని మా హృదయాలు మీరు మీ యొక్క వాక్యంతో నింపమని అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రార్థన బట్టి ప్రత్యేకమైన సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే దేవి సిస్టర్ ఈ సమయంలో వాక్యం చదువుతారు.
వచ్చిన జాషువా ఈ సమయంలో 19:30 అమ్మా, 19:30 ఆరో మాట కదా, 19:30 వచ్చిన చదువుమా. యోహాను సువార్త 19:30. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడిన 7వ మాటలలో నేను చదువుతున్నది 6వ మాట. అది యోహాను సువార్త 19:30. యేసు ఆ చీరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ సమయంలో
బలి విషయాల్లో సమాప్తమైంది. ఇంకా బలులు ఇచ్చే అవకాశాలు లేదు. ఈ సమయంలో పాస్టమ్ గారి ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ కుమారుడు మాట్లాడిన మాటను బట్టి నాయన, సమాప్తమైనదనే మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు. చక్కగా కుమారుని నిలువబెట్టుకున్న యవనస్తుడు ప్రభా, నీ లేఖనాన్ని చక్కగా ధ్యానించి ప్రభా నిలువబడి మాట్లాడడానికి తనకిచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. ఇంకా రానున్న దినాల్లో ప్రభా నీ కుమారుని అత్యధికంగా మీరు బలపరిచి వాడుకోనండి. తన ఆత్మీయ జీవితంలో దినదినము ఎదుగుతూ అనేకుల ఎదుట ప్రభా సాక్షిగా ఉంటూ ప్రభా నీ నామ మహిమార్థమైనటువంటి కార్యాన్ని తన ద్వారా మీరు జరిగించుకోనండి. మీరు ఏదైతే సమాప్తమైనదని పలికి ఉన్నారో ప్రభా, దానిని ముందుగా నెరవేర్చగలిగేటువంటి మంచి జ్ఞానం కలిగిన ఆత్మచేత కుమారుని ఇంకనూ నింపి అభిషేకించి నీ కృపలో భవిష్యత్తులో బలపరిచి వాడుకోమని యేసు నామంలో ఈ మనవులన్నింటినీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. చివరి మాటలకు వచ్చేసాం. నేను 12:30 లోపే లేస్తున్నా, నిలబడుతున్నా. ఎందుకు కారణం అంటే 12:30 కల్లా మేము ముగించేసి ఒక 20 నిమిషాలు, ఒక అరగంట ముగించేద్దాం, 1 గంట కల్లా నా టైం ముగిస్తామని ఆలోచనతో నిలబడతా ఉన్నాను. మీరు నన్ను అర్థం చేసుకోవట్లేరు. మళ్ళీ తర్వాత అందరూ టైం చూస్తారు, ప్రతి ఒక్కరు కూడా టైం చూస్తారు. సరే, ఈ సమయంలో చివరి మాట అమ్మా. ఈ సమయంలో సంజు చివరి మాట చదువుదురానన్నా. చెప్పడం కాదు, చదవాలి. చివరి మాట అమ్మా, చదువుతురా, చదువు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను. లూకా 23:46. ఈ సమయంలో స్వాతి చివరి మాట చెప్పేసి చివరి మాటలకు వచ్చేసాం. అందరూ చక్కగా, అందరూ ఈరోజు చాలా మంచి సిద్ధపడి వచ్చారు. ప్రతి ఒక్కరూ అందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ నిలబెట్టిన సర్వసృష్టికర్తకి మహిమ కలుగును కాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా నిండు వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసయ్య సిలువలో పలికిన 7 మాటల్లో 7వ మాట లూకా 23:46, 44 కూడా చూద్దాము. అప్పుడు రమారమి మధ్యాహ్నం అయ్యెను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మని, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. అయితే అసలు గర్భాలయపు తెర ఎందుకు చినిగింది, తర్వాత దేవుడు కేక వేస్తూ తన ప్రాణాన్ని తండ్రికి ఎందుకు అప్పగించాడు అనేది మనము కొన్ని లేఖనాల ద్వారా త్వరగా చెప్తాను నేను. అయితే ముందుగా యేసయ్య సిలువలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని పలికాడు. ముందుగా ఆత్మలు 2 చోట్లకు వెళ్తాయి, ఒకటి నరకానికి, ఒకటి పరలోకానికి. అయితే యేసు ప్రభు వారు తండ్రితో ముఖాముఖిగా తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్తాడు. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు కాబట్టి, తండ్రే మన పాపాల కోసం తన కుమారుని మనకి బలిగా ఇచ్చాడు కాబట్టి. అయితే యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్లో 7వ మాట చాలా ప్రాముఖ్యమైనది. 7వ మాట చాలా ప్రాముఖ్యమైనది. సంఖ్య కూడా చాలా ప్రాముఖ్యమైనది. సంఖ్య అని ఎందుకు అన్నానంటే, దేవుడు సృష్టిని 6 రోజులు చేసి 7వ రోజు విశ్రమించెను. ఆది కాండంలో చూస్తాము. అలాగే సిరియా దేశపు సైన్యాధిపతి కూడా యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు స్వస్థత పొందినట్లు కూడా చూస్తాము. అలాగే ఎరికో గోడలు కూల్చడానికి 7 సార్లు దేవుని మందసపు మోసుకుంటూ ప్రజలు 7 సార్లు తిరిగినప్పుడు ఎరికో గోడలు కూల్చబడ్డట్టుగా మనం చూస్తాము. అయితే యేసు సిలువలో పలికిన 7 మాటల్లో 3 మాటలు మాత్రం తండ్రితో మాట్లాడినవి, 3 మాటలు మాత్రం మనుషులతో మాట్లాడాడు. తండ్రితో మాట్లాడినవి, మనుషులతో మాట్లాడినవి నేను ఇంతకుముందే మనం విన్నాము. అయినా ఒకసారి చెప్తాను. ఫస్ట్ మాట మనుషులతో మాట్లాడిన, ప్రక్కనున్న దొంగతో ఒక వాగ్దానం ఇస్తాడు, నువ్వు కూడా నాతో పాటు పరలోకంలో ఉంటావని. అలాగే తల్లికి ఒక ఆదరణ ఇస్తాడు. అక్కడ ఉన్న మనుషులకి తను దప్పికొనుచున్నానని ఆక్రందన తెలియపరుస్తాడు. తండ్రితో మాట్లాడి ఫర్గివ్నెస్ అంటే తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరని తండ్రితో మన కోసం ఆయన మనవి చేస్తున్నాడు. లామెంటేషన్ అంటే విలాపం కూడా చేస్తున్నాడు. ఎందుకు నా చేయి విడిచిపెట్టావు? మరణ ఛాయలో ఉన్నప్పుడు యేసుప్రభు వారి చేయి తండ్రి విడిచిపెట్టాడు. ఆ టైంలో అడుగుతున్నాడు దేవుణ్ణి. 3వ మాట టెటెలెస్టాయ్ సమర్పణ, సంతృప్తితో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని
మూడో మాట చెప్తాడు. ఒక మాట మాత్రం డిక్లరేషన్‌గా ఇస్తాడు. అదేంటంటే ఇట్ ఈస్ ద ఫినిష్డ్, సమాప్తమైనది. నువ్వు నాకు ఇచ్చిన పనిని పరిపూర్ణం చేశాను. కాబట్టే కానీ ఇక్కడ యేసు సుమారు 7వ మాట పలకగానే ఇవన్నీ మనుషులతోనే దేవుడితో మాట్లాడినవి. ఆయన మాట్లాడే మాట చివరి మాట అది. 7వ మాట పలకగానే బిగ్గరగా కేక వేస్తాడు. తన ప్రాణము విడిచి అప్పుడే ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర కూడా అప్పుడే చినుగుతుంది, రెండుగా చినిగిపోతుంది. ఆయన మరణించినప్పుడు భూమి బ్రద్దలవుతుందని, సమాధిలో ఉన్న వాళ్ళు లేస్తారని, మరణించిన పరిశుద్ధులు అనేక మంది లేస్తారని కూడా మనం మత్తయిలో చూస్తాము. ఇవన్నీ చూసిన అక్కడున్న శతాధిపతి సైనికులు కూడా మార్పు చెందుతారు. ఇవన్నీ జరిగినప్పుడు, యేసయ్య మరణించినప్పుడు ఇవన్నీ భూకంపాలు ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు వాళ్ళు కూడా మార్పు చెందుతారు. ఈ 7 అనే సంఖ్య గాడ్ నెంబర్ గాను, అలాగే సంపూర్ణతకు సాదృశ్యమైనటువంటి నెంబర్ గాను మనం వర్ణించుకోవచ్చు. యేసు ప్రభు శిలువలో మరణించే సమయము ఇంచుమించు 3 గంటలని మనము లేఖనం ద్వారా చూసాము. యేసు ప్రభు వారు 3 గంటల సమయంలో యాజకులు బలి అర్పించే సమయము. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన సమయంలో ఇశ్రాయేలు ప్రజలు బలులు అర్పిస్తూ బూర ఊదుతూ ఉంటారనమాట. అదే సమయంలో వాళ్ళు బలి అర్పించే సమయంలోనే యేసు ప్రభు కూడా మరణించడం జరుగుతుంది. వాళ్ళు బూర ఊదిన వెంటనే యేసు ప్రభు కేక వేసి ఈ మాట పలికాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని. ఆయన మరణించడం, ఆయన చావు మనకి పాప క్షమాపణ అని రుజువు అవుతుంది. అప్పుడే దేవాలయపు తెర కూడా చినిగినట్టుగా మనం చూస్తాము. ఎందుకంటే పవిత్ర స్థలం నుండి అతి పవిత్రమైన మార్గము ఏర్పడింది. ఇప్పుడు ఆయన మరణించినప్పుడే మనకి మార్గం ఏర్పడింది. మనకు అసలు పరలోకానికి మార్గమే లేదు. ఆ పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి, అంటే పరలోకానికి అడ్డుగా ఉంది ఈ తెర. ఆయన ఎప్పుడైతే మరణించాడో ఆ తెర చినిగిపోతుంది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు మరణం జరుగుతున్నప్పుడు ఆ తెర చినిగిపోతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు మన కోసం పాపాల కోసం మరణించాడో అప్పుడే మనకు ఆ తెర చినిగి పరలోకానికి ద్వారం తెరవబడుతుంది. మనుషులు ఎవరు ఆ తెర చింపలేరు, ఎందుకంటే దాన్ని చాలా గట్టిగా అల్లకంతో చేయబడింది. దైవశక్తే మన కోసం 2గా ముక్కలు చేసి అప్పుడే మన పరలోకానికి వెళ్ళే దారి ఏర్పడింది. నేనే మార్గం అని తెర చింపి మరీ ఎగ్జాంపుల్గా మనకి చూపిస్తాడు దేవుడు. యేసయ్య ఆనాడు చేసిన ప్రాణత్యాగమే ఈరోజు మనం గుడ్ ఫ్రైడేగాను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్య మరణం ఎందుకు విజయం అయిందంటే ఆయన ఈ లోకానికి వచ్చిందే మన పాపాల కోసం, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం. ఆయన ప్రాణం పెట్టి మనకు జీవాన్ని ఇచ్చి యేసయ్య పని పరిపూర్ణం చేశాడు. ఇదంతా చేసి మన మీద రక్షణ ఏమి బలవంతంగా రుద్దట్లేదు. మా చెల్లి వాళ్ళ ఆఫీస్లో దసరాకి ఉగాదికి స్వీట్స్ పంచుతారు. అయితే మా చెల్లి కూడా క్రిస్మస్ వచ్చింది కదా అనేసి స్వీట్స్ పంచింది. ఎందుకు శ్రీలత స్వీట్స్ పంచుతున్నావు, నీ బర్త్డేనా అంటే, లేదు యేసయ్య పుట్టినరోజు, ఆయన మన కోసం ప్రాణం ఇచ్చిన రోజు అని చెప్పింది. అయితే అతను అన్నాడంట, అసలు ఆయన ఎవరు చనిపోమన్నారు, ఎవరి కోసం చనిపోమన్నారు, మేమేమైనా చనిపోమని చెప్పామా అని అన్నాడంట. మా చెల్లికి ఏం అర్థం కాలే, ఆమె ఇప్పుడే ఆత్మీయతలు ఎదుగుతుంది. ఆమెకి ఏం అర్థం కాక అసలు మీ అమ్మ మిమ్మల్ని ఎందుకు కన్నది సార్ అని అడిగిందంట. ఆయనకి ఏం అర్థం కాలేదు అసలు, ఇదేంటి ఇలా అడుగుతుంది ఏంది నన్ను అనేసి, మీ మమ్మీ నిన్నే ఎందుకు కన్నది, నువ్వే ఎందుకు పుట్టావని అడిగిందంట. ఆయనకి ఏం అర్థం కాక ఏమో అన్నాడంట. కానీ నా యేసయ్య మాత్రం నన్ను ప్రేమించాడు, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి మన పాపాల కోసం ఆయన మరణించాడు, ఆయన పుట్టిందే మన కోసం అని జవాబిచ్చిందంట. ఇంకా అప్పటి నుంచి ఇక మా చెల్లిని ఏం అనడంట ఆయన. అయితే ఇక్కడ యేసుప్రభు వారు కూడా మనల్ని ఏమి రక్షణని బలవంతంగా ఏం చేయట్లేదు. మనం యేసయ్యను అంగీకరించినట్లయితే మన పాపాలను క్షమిస్తా అంటున్నాడు. మన యేసయ్యను ఒప్పుకున్నట్లయితే మనల్ని పవిత్రపరుస్తానంటున్నాడు. మనని యేసయ్యను ఆహ్వానించినట్లయితే మన హృదయంలోకి వస్తానంటున్నాడు. యేసు ప్రభు వారు మన హృదయంలోకి రావడమే ఈరోజు గుడ్ ఫ్రైడే, ఈ జీవితంలో ఈరోజు మనం అనుభవించేది. అయితే దేవుడు ఆత్మను మాత్రం తండ్రికి ఎందుకు అప్పచెప్పాడంటే, యేసు ప్రభు వారు తండ్రి చేతిలో భద్రత ఉందని, తండ్రితో యేసు ప్రభు వారికి పవిత్రమైన సంబంధం ఉంది కాబట్టే ఆయన తన ఆత్మను తండ్రికి అప్పచెప్పాడు. మళ్ళీ తన ఆత్మను పొందుకోగలిగాడు కూడా. మరణించి 3వ రోజు తిరిగి లేచి ఆయన బయటికి వచ్చి నేను సజీవుడనని చెప్పగలిగాడు. ఆయన మృత్యుంజయుడు అయ్యాడు.
దానితో మనకు ఒక రుజువు ఏర్పడుతుంది. ప్రవచనం నెరవేరిందని, ఆయన ఎముకలలో ఒకటైనను విరగలేదని. రెండవ ప్రవచనం కూడా నెరవేరుతుంది. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నానని. కీర్తన 31:5లో మనం చూడొచ్చు ప్రార్థన నెరవేరినట్టు. ఆత్మలకు తండ్రి ఎవరంటే పరలోకపు తండ్రే మన ఆత్మలకు తండ్రి. మనం ఎందుకు ఆత్మలంగా మన ఆత్మలమని గుర్తించాలి ముందుగా. ఆత్మలమైన మనము ఈ లోకానికి శరీరంలోకి పంపబడినటువంటి దేవునికే మరలా మన ఆత్మను అప్పజెప్పాలి. అది ఏ విధంగా అంటే 2 కొరింథీ 7:1లో చూద్దాము ఏ విధంగా మనం ఆత్మను అప్పజెప్పుకోవాలి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. అయితే మన ఆత్మని మనం ఇప్పుడు లోకంలో బ్రతుకుతున్నాం. మన ఆత్మనంట ఎలాంటి కల్మషం లేకుండా, అంటే చెడు వ్యసనాల నుండి, చెడు అలవాట్ల నుండి, మన అంతరంగ పాపముల నుండి పవిత్రులుగా చేసుకొని మన ఆత్మని దేవునికి అప్పచెప్పాలని ఇక్కడ 2 కొరింథీలో మనం చూస్తున్నాము. అయితే మన ఆత్మని మన శరీరంలో ఉన్న అపవిత్రమైన అన్నిని విడిచిపెట్టి ఏ కల్మషం లేకుండా అప్పచెప్పాలి. ఇప్పుడు మనం మన దగ్గర లేని వస్తువు ఒక పక్కన వాళ్ళ దగ్గర తీసుకుంటాం. అది వాడుకొని దాన్ని పగలగొట్టి ఇస్తామా, లేకపోతే అది మనకు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తాం. అలాగే దేవుడు మనము ఈ భూమి మీదకి మన శరీరాన్ని, మన ఆత్మని పంపించాడు. ఆయన ఏ విధంగా ఇచ్చాడో మనం ఆ విధంగానే దేవునికి అప్పచెప్పుకోవాలి. అపవిత్రమైన అన్నిటిని మనలో పెట్టుకొని దేవునికి అప్పచెప్పడానికి వీల్లేదు. అలాగే శరీరం ఆత్మనిచ్చిన దేవునికే జాగ్రత్తగా అప్పచెప్పాలని మనం స్టెఫెనుని కూడా చూడొచ్చు. అపోస్తుల కార్యములు 7:59లో స్టెఫెను కూడా యేసయ్యలాగానే తన ఆత్మను అప్పచెప్పుకుంటాడు. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలను ప్రభువా, వారి మీద ఈ పాపం మోపొక్కుమని గొప్ప శబ్దంతో పలికిన ఈ మాట పలికి నిద్రించెను. అయితే స్టెఫెను కూడా ఆయనని ఎంతోమంది రాళ్లతో కొట్టి చంపుతారు. అయినా కానీ అతను వాళ్ళని ఏమీ హాని చేయమని ఏం ప్రార్థించట్లే. నా ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో ప్రభువా అని మొరపెట్టుకుంటుండు దేవుడు. మనం ఈ లోకంలో ఉన్నాము, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అలాగనేసి మనం రివెంజ్ తీసుకోకుండా దేవుని వైపుకు చూసి మన ఆత్మని దేవునికే అప్పచెప్పుకోవాలి. అయితే అదే పేతురు 2:20లో కూడా మనం చూద్దాము. మొదటి పేతురు 2:20. తప్పిదముకైనను దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికే హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అయితే ఇక్కడ తప్పిదములకైనా దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల, అంటే మనకి ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా, ఎన్ని దెబ్బలు తగిలినా కానీ సహించుకొని పవిత్రంగా మన ఆత్మని దేవుడికి అప్పచెప్పుకోవాలి. ఆయన మాదిరిగా కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి, అంటే ఆయన సిలువలో కూడా మన కోసమే శ్రమలు అనుభవించిండు. ఆయన మాదిరిలాగా మనం ఉండాలి. యేసయ్యను ఫాలో అవ్వాలి, యేసయ్య క్రియలను పాటించాలి, యేసయ్య నీతిని ఫాలో అవ్వాలి, ఆయన యథార్థతను ఫాలో అవ్వాలి, ఆయన ప్రభు కోసం పడిన కష్టాన్ని ఫాలో అవ్వాలి. ఆయన ప్రభు కోసం ఎంత నమ్మకంగా పనిచేశాడో కూడా అదే విధంగా మనం దేవుని కోసం జీవించాలి. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు. అదే పేతురు 2:25లో కూడా చూస్తే,
అయితే యేసయ్య పరిశుద్ధంగా ఆయన ఆత్మని దేవుడికి అప్పజెప్పిండని 7వ మాటలో మనం తెలుసుకున్నాము. మనం కూడా అదే విధంగా ఆయన మాదిరి మనకు ఎలా చూపించాడో అదే విధంగా మన ఆత్మను కూడా దేవుడికి అప్పజెప్పుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించుకుందాం. అందరూ చప్పట్లు కొడదాం చక్కగా. ఈ సమయంలో చివరి ప్రార్థన చేస్తాను. ఈ 7 మాటలు అయిపోయినాయి కాబట్టి, పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు వందనాలు. ఇప్పుడు నీ సంఘము నీ బిడ్డలందరూ కూడా అయా స్తోత్రం చక్కగా సిద్ధపడి నాయన నీ సన్నిధిలో చెప్పబడిన 7 మాటలు బట్టి వందనాలు. మా కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చావో, ఎందుకొరకు ప్రాణం పెట్టావో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో విత్తబడిన వాక్యం నీ ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. కూర్చో, తీసేయండి కొంచెం.